ఏవిటీ గోల్డ్ కప్. చెప్పేది అర్థం కాకపోతే రుచి చూస్తే మరోలేనిది. శత్రువులు ఎక్కడ ఉండరు, మన చుట్టూ తిరుగుతూ ఉంటారు అనే సినిమా డైలాగ్ను ఓ బుడ్డోడు నిజం చేశాడు. కన్న తండ్రి కన్నా తనకు నిజాయితీ మాత్రమే ముఖ్యమని నిరూపించుకున్నాడు ఓ కొడుకు. అయితే ఆ నిజాయితీ నిరూపించుకున్న కొడుకు వయసు కేవలం 6 ఏళ్లు మాత్రమే. ఇంతకీ ఆ తండ్రి చేసిన పనేంటి, ఆ 6 ఏళ్ల కొడుకు చూపించుకున్న నిజాయితీ ఏమిటి, పూర్తి వివరాలు ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, నెల్లూరు జిల్లా అనంతసాగరంలో ఆ గ్రామంలో శాంతి భద్రతల కోసం పోలీసులు ఎప్పుడూ రొటీన్గా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఊర్లో ప్రతి ఇల్లు ప్రతి గల్లీ జల్లెడ పడుతున్నారు. ఎవరి దగ్గరైనా సరైన పత్రాలు లేని బండ్లు ఉన్నాయా లేదా అనుమానాస్పద వ్యక్తులు ఉన్నారా అని సీరియస్గా తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో సురేష్ అనే వ్యక్తి బైక్కి సంబంధించి సరైన పత్రాలు లేకపోవడమో లేదా మరేదేమో కారణమో తెలియదు, కానీ సురేష్ తన బైక్ను ఇంటికి దూరంగా మరో వీధిలోకి తీసుకువెళ్ళి పెట్టాడు. అయితే పోలీసులు వాహనాలను తనిఖీ చేయడం మొదట నుంచి చూస్తున్న సురేష్ కొడుకు 6 ఏళ్ల వయసున్న మహేంద్ర తన తండ్రి పోలీసులను చూసి బైక్ దాచిపెట్టాడని గుర్తించాడు. దీంతో కార్డన్ సెర్చ్ చేస్తున్న పోలీసుల దగ్గరికి వెళ్ళి తన తండ్రి పోలీసులను చూసి బైక్ దాచిపెట్టాడని చెప్పడమే కాకుండా వారిని వెంటబెట్టుకుని మరీ తన తండ్రి దాచిన బైక్ను పోలీసులకు చూపించాడు. అయితే చిన్నారి పోలీసుల వద్దకు వెళ్ళి మీరు వస్తున్నారని మా నాన్న బైక్ వేరే దగ్గర దాచిపెట్టాడని అక్కడికి రావాలని చెప్పడం అక్కడ వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే కుటుంబ సభ్యులు చేస్తున్న చిన్న చిన్న పొరపాటులకే అబద్ధాలు చెప్పి వారిని కాపాడుకుంటున్న ఈ రోజులలో తన తండ్రి చేసిన తప్పును ధైర్యంగా పోలీసుల వద్దకు వెళ్ళి చెప్పిన మహీంద్రాని షబాస్ అనాల్సిందే మరి. అయితే పోలీసులు తనిఖీలలో సురేష్ బైక్కి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తండ్రిని కాపాడేందుకు అబద్ధం చెప్పకుండా నిజం చెప్పిన మహేంద్రను స్థానికులు అభినందిస్తున్నారు. చిన్న వయసులోనే నిజాయితీగా వ్యవహరించిన బాలుడిని షబాస్ మహేంద్ర అంటూ ప్రశంసిస్తున్నారు. ఈ ఘటన ద్వారా చిన్నారులలో నిజాయితీ, ధైర్యం, తప్పు చేస్తే దాన్ని దాచకుండా నిజం చెప్పాలనే విలువలు ఎంత ముఖ్యమో మరొకసారి స్పష్టమైంది. ప్రస్తుతము ఈ బుడ్డోడి వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఏంది తమ్ముడు ఏం చిన్న ఇష్టం బండి